కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేసే పరిస్థితి ధైర్యంగా కాన్ఫిడెన్స్ చూద్దాం సార్. నాకు కనపడలేదు. కాంగ్రెస్ నాయకుల మాటలు ఏమంటారు అనేటువంటి మీరు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగినటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకుల సమాధానం ఏందో చూద్దాం. నర్సయ్య గౌడ్ గారు, చెప్పండి. చాలా ప్రశ్నలు ఉన్నాయి మీ ముందు. అటు బీఆర్ఎస్ నాయకులు ఇటు బీజేపీ నాయకులు చాలా క్వశ్చన్స్ పెట్టారు మీ ముందు. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలకి సమాధానాలు నివృత్తి చేసేటువంటి పరిస్థితులు మీరున్నారు. ఎందుకంటే చాలా క్లియర్ గా వాళ్ళు అంటున్నటువంటి మాట, ఇందాక బీజేపీ నాయకులు చాలా క్లియర్ గా చెప్పారు, వాళ్ళకి వాళ్ళ మంత్రులకే కాన్ఫిడెన్స్ లేదు, అయినప్పటికీ కూడా ఏదో ప్రాక్టికల్ గా చేయాలి కాబట్టి కొంచెం ఏదో మేము చేస్తున్నామని చూపెట్టుకోవడానికి మాత్రమే 4 మండలాలు సెలెక్ట్ చేసుకున్నారనే యాంగిల్ ఆయన మాట్లాడారు. వాయిస్ క్లియర్ ఉందా? యా చాలా క్లియర్ అండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. అవినాష్ గారు, మీరు ఒక విషయం గమనించే ఉంటారు. ఒక ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక చట్టం మీద, ఒక భూభారతి అనే దాని మీద చర్చ పెడితే ప్రధాన ప్రతిపక్షంలో నుంచి వచ్చిన వక్తలు ఆహ్వానించేదగ్గ పరిణామం అని చెప్పడమే మా విజయానికి ఒక కారణంగా నేను భావిస్తా ఉన్నాను. నేను ఎందుకంటున్నంటే, ఇప్పుడు ఈ భూభారతిలో వచ్చిన సిస్టమ్ ఏదైతే ఉందో ఇది గత 70 సంవత్సరాలు 100 సంవత్సరాలుగా కొనసాగుతున్న దాంట్లో కొన్ని మార్పులు చేర్పులుగా వచ్చినటువంటిదే. అంటే ఒక రైతును సెంట్రిక్ గా తీసుకుని రైతుకు కష్టాలు లేకుండా భూ మార్పిడి భూ బదలాయింపులు ఎలా జరగాలన్న దాని చుట్టూ తీసుకొచ్చినటువంటి నియమ నిబంధనలకు సంబంధించిందే ఈ భూభారతి చట్టం. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం వాళ్ళు లేవనెత్తింది అంటే ఏంటంటే, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదని ఒక మిత్రుడు అన్నాడు. నేనేమంటున్నా, మనకు కాన్ఫిడెన్స్ ఉండడం కంటే ముఖ్యంగా పైలట్ ప్రాజెక్ట్ కింద పెడితే ఇంకా ఏదైనా కొత్త విషయాలు కొన్ని వస్తే వాటిని కూడా జోడించి ఒక సమగ్రమైన చట్టము జూన్ 2వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనకు వచ్చేస్తుంది అనేది. ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చు, కేసీఆర్ భాషలో చెప్పాలంటే నేను తెచ్చిన అవుట్ ఇయాటి నుండి మొత్తం వేసుకోండి అని చెప్పొచ్చు. అయినా సరే మేము ఇంత జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే కనుక వాటిని కూడా జోడించేసి, అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టం అమల్లో ఉంది. పైలట్ ప్రాజెక్ట్ అనేది ఒక 4 మండలాలలో చేస్తా ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ మే తర్వాత కూడా ఇంకా 29 మండలాలు చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇవన్నీ కారణం ఏంటంటే, ఒక 2 నెలల టైం లోపల మొత్తము ఎవరైతే ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చినా అవన్నీ కూడా అవలోకనం చేసుకుని దాంట్లో మార్పులు చేర్పులు చేసి జూన్ 2వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది అనేది వాస్తవం. ఇక మన కేసీఆర్ తెచ్చినటువంటి దాని గురించి చెప్తే, దాంట్లో మేజర్ గా ఎవరైనా ఈజీగా ఒక మాటలో ఒప్పుకునేది ఏంటంటే, అది అనుభవదారు కాలాన్ని తీసేయడం అనేది చాలా పెద్ద స్కామ్ కింద లెక్క. ఎందుకంటే అనుభవదారు తీసేయడం వల్ల ఎప్పుడో అమ్ముకొని పోయినటువంటి పెద్ద మనుషులకు మళ్ళీ వాళ్ళకు అధికారం రావడం, వాళ్ళకు పాస్బుక్లు రావడం, వాళ్ళకు రైతు భరోసాలు రావడం, ఇవన్నీ జరగడం, వాళ్ళు నా పేరు మీద ఉంది కాబట్టి మళ్ళీ నాకేమన్నా ఇస్తే మీకు చేస్తామని ఉల్టా చేయడం, ఇట్లా కొన్ని వేల ఎకరాలకు సంబంధించిన నష్టం జరిగిన మాట వాస్తవం. ఇది అందరూ ఒప్పుకున్నటువంటి నిజం. అంతే ఎందుకండి, నా వ్యక్తిగతంగా మేము భూమి అమ్మితే ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన తర్వాత మామూలుగా పత్రం రాసుకుంటాం కదా, ఆ తర్వాత వాడు ఏనేయలే, ఇది వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ మేనేజ్ చేసుకుని ఇప్పుడు పోయి అడిగితే ఏరా అంటే ఈ పంచాయతీ నడుస్తుంది. అది మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఏం చేసుకుంటారో చేసుకోపో అంటే ఎంఆర్ఓ దగ్గర పోతే మా చేతులు లేదు కలెక్టర్ అంటే ఇంత దూరం వచ్చింది. మేము అంటున్నాం, ఇక్కడ కూర్చున్నటువంటి అందరం కూడా బాధితులమే. మాట్లాడే వ్యక్తులు తెలియదు. ఇప్పుడు నేను అడ్వకేట్ను, పెద్ద స్టేట్ లీడర్ను, 20-30 సంవత్సరాల నుంచి పార్టీలో కొనసాగుతున్నా, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, నేను కూడా ఏం చేయలేరా? వాళ్ళు ఇదే చెప్పేస్తారు, సార్ ఇదేమన్నా ఉంటే మేము చెయ్యమా సార్, కలెక్టర్ దగ్గర తమ్ము ఉంటది, ఇదంతా మారితే ఏదైనా చేస్తాం, లేకపోతే కోర్టు, ఇక ఇది పరిస్థితి. కాబట్టి నేను ఏమంటాను, ఒక సామాన్య రైతుకు ఇబ్బంది జరిగిందనేది వాస్తవం. ఒక సామాన్య రైతుకు ఇబ్బంది జరగకుండా ఉండాలని తీసుకొచ్చిందే ఈ భూభారతి. అందులో కూడా సంశయాలకు లేకుండా 2 నెలలు పైలట్ ప్రాజెక్ట్ కింద మిగతా అనుభవాలు అన్ని ప్రతిపక్ష నాయకులు, రైతుకు సంబంధించిన నాయకులు అందరి దగ్గర నుంచి ఇంకా వచ్చిన లాస్ట్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని దీన్ని సమగ్రం చేద్దామన్న ఆలోచనతోటి ఉన్నాం. అయితే మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు భూమి ఇంతకు ముందు, ఇప్పుడు కేసీఆర్ 2020లో ఈ చట్టం తీసుకొచ్చిండు. 2020 కంటే ముందు కూడా ఒక సిస్టమ్ అనేది ఉన్నది. అంతకు ముందు రైతులకు ఇళ్లలో పెళ్లిళ్ళు జరిగినాయి, అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, వ్యవసాయం చేసుకున్నారు, అన్ని రకాల వ్యవహారాలు జరిగినాయి. ఒక 2020 తర్వాత మాత్రమే కేసీఆర్ ఈ చట్టం తీసుకొచ్చిండు. ఆ తర్వాత ఇబ్బంది జరిగింది. ఆయన ఒక ఇబ్బంది 2 ఇబ్బందులు, ఆయన కోణం వేరున్నది.
కాబట్టి అంటే నర్సయ్య గారు అలాంటి ఇబ్బందులు కేసీఆర్ టైంలో కనీసం కాస్త కూస్తో ఈజీ అయ్యేది రిజిస్ట్రేషన్లు, అలాంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా పోతుంది కదా. ఇప్పుడు ఆ ఇబ్బందుల స్థాయి కానీ ఇబ్బందుల పరిమితి కానీ ఇంకా పెరుగుతుంది అనేది ప్రశ్న. నేను అదే పాయింట్కి వస్తున్నా. అదే పాయింట్కి ఇప్పుడు వక్తలు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా రిజిస్ట్రేషన్ మొటేషన్ ఇట్లా ఇమీడియట్ కాపీ ఇచ్చేటోళ్ళు, మిగతాది ఇంటికి వచ్చేదని చెప్పారు. వాస్తవం అది ఒక్కటి తప్ప మిగతాదంతా ఇది. ఇప్పుడు